నమస్కారం. ఈ రోజులలో పిల్లలు బేసిక్గా ఉన్న అసలు నాలెడ్జ్ లేకుండా ఉంటారనటానికి ఇదొక ఎగ్జాంపుల్. నిన్న మరి ఏ ఛానల్లో పెట్టినా నాకు గుర్తు రావట్లేదు. రమణి అని బీటెక్ అయిపోయిన అమ్మాయి, మనోహర్ అని చెప్పేసి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అండ్ చూస్తానికి హెల్తీగానే ఉన్నాడు. పెళ్లి కుదిరింది, బట్ అతనికి ఎయిడ్స్ అని తెలిసింది. ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అమ్మాయి వాళ్ళు. ఇక దాంతో అమ్మాయి మీద కక్ష కట్టి ఏకంగా ఆ అమ్మాయి కూడా ఎయిడ్స్ వస్తే వీడికి ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి అమ్మాయిని నమ్మించి, ఆ అమ్మాయికి నమ్మించి వీడి ఎయిడ్స్ రక్తాన్ని ఆ అమ్మాయికి ఎక్కించాడు. తీరా ఆ ఎయిడ్స్ ఎంత ప్రమాదమో తెలిసి ఇక ఆ అమ్మాయి ఆత్మహత్య చనిపోయింది. వీడియో వచ్చేసి ఆమెది శివప్రసాద్ విష్ ఛానల్లో పెట్టాడు. మొత్తం చూడండి. అసలు ఆ లెటర్ మొత్తం చదివితే నాకు అనిపించింది, అయ్యా వీడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా, వాడిని అక్కడే ఉరిదీశారు. వాడు బయట పదన హక్కు లేనివాడు. మరలా చెప్తా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మీరు మరి ఎలానో మీకు అది వచ్చింది, కేర్ఫుల్గా ఉండండి. బట్ ఏం కాదులే అని అవతల వారిని నమ్మించే ప్రయత్నం చేయకండి. ఎయిడ్స్ మందులేని ఒక మహమ్మారి. దానికి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డ వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఆ ఎయిడ్స్ వ్యాధితో ఉంటూ సెక్సువల్గా ఎవరికైనా దగ్గర అవ్వాలని చూసినా, మీ రక్తాన్ని అవతల వారికి ఎక్కిద్దామని చూసినా అది అవతల వారిని చంపాలనుకోవడం. ఈ అమ్మాయి స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలంటే అది చెప్పాడంట ఎయిడ్స్ ఉందని చెప్పాడు. అలా చెప్పాక 5-6 రోజులు అతనే దూరం ఉన్నాడట. ఎగైన్ దగ్గర అయ్యాడు. నాకు ఎయిడ్స్ అని ముందే తెలుసు, ఇదిగో 20 సంవత్సరాలు నేను మందులు లేకుండా ఉన్నాను, ఎంత యాక్టివ్గా ఉన్నాను చూడని నమ్మించాడట. మందులు వాడుతూ ఉంటాడు, నో డౌట్. బట్ ఈమెకి మందులు వాడతా, బట్ నేను యాక్టివ్గా ఉన్నాను, ఇదేం కాదు, అన్నిట్లాగే రోగాలు ఇది కూడా రోగం అంతే, తగ్గిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి మరలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది వాడిని పెళ్లి చేసుకుంటా అని. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇతనికి సంబంధించి చూస్తున్న రికార్డు, వీళ్ళ నాన్న ఆల్రెడీ ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడట. వాళ్ళ అమ్మ కూడా ఉందని అంటారు, నిజమైతే నాకు తెలియదు. వాళ్ళ నాన్న అయితే ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. అరే మీ నాన్న ఇట్లా చనిపోయాడు కదరా, నీకు కూడా ఉందో లేదో టెస్ట్ చేద్దాంరా అన్నప్పుడు మెమ్మాకి కూడా చేయండి అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు టెస్ట్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది, అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. అరే నీకు ఎయిడ్స్ పాజిటివ్ వచ్చింది కదరా, మరి పెళ్ళి వద్దురా అన్నారు. లేదు నేను బాగానే ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను, బాగానే ఉంటాను, వద్దురా అమ్మాయి జీవితం నాశనం ఎదురు అన్నారు. ఎందుకు? అతను బంధువు కాబట్టి. ఈ అమ్మాయికి రమణి వాళ్ళ అక్కకి అబ్బాయి బాగా క్లోజ్ ఫ్రెండ్ అట. రమణిని ఎన్ని సంవత్సరాలుగా అతను ఇష్టపడుతున్నాడు, బట్ రమణి ఇష్టపడలేదు, దూరం పెట్టాను. బట్ రమణి అక్కకి బాగా క్లోజ్ అవటం వల్ల ఇక అబ్బాయితో మాట్లాడటం మొదలెట్టింది, బంధువు కాబట్టి. అలా క్లోజు అంటే రిలేటివ్, ఇంకా అలానే క్లోజ్ అయ్యాడు. ఇక చెప్పాడు ఇష్టం అది ఇది అని చెప్పేసి. ఈ మూమెంట్లో అతను పోలీసు దానికి ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో అక్కడ రిజల్ట్స్లో వచ్చేసి బ్లడ్ టెస్ట్లో హెచ్ఐవి అని వచ్చింది. దాంతో జాబ్లో తీసుకోరు కదా, అప్పుడు అదే విషయం అమ్మాయికి చెప్పాడు. ఈ అమ్మాయి ఇక మనకెందుకు ఇవన్నీ పండుకుందట. మరి అప్పుడైనా హెచ్ఐవి అంటే ఎంత ప్రమాదం ఏంటో అమ్మాయికి తెలియలేదంట. ఇంకా ఆ తర్వాత 5 రోజుల తర్వాత మరలా ఇతనే లేదే ప్రమాదం ఏం కాదు, నేను బాగానే ఉన్నాను కదా, ఏకాని మళ్ళీ ఎప్పటిలాగా ఉందామంటే పాప నమ్మింది. ఆ ఎప్పటిలాగా ఉందామనటంలోనే ఇక హెచ్ఐవి ఎంత ప్రమాదం తెలియక అన్ని రోగాలు అదొక రోగం జస్ట్ లైక్ అనుకొని ఇక అతనిని ప్రేమించేసింది. ఎప్పటి నుంచి ప్రేమ ప్రేమ అంటున్నాడు కాబట్టి. అప్పుడు ఇంట్లో వచ్చాడు, ఇంట్లో తెలియదు ఇదంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత మీ నాయనమ్మ నాకు సపోర్ట్ ఉంది, మిక్క కూడా నాకు సపోర్ట్ ఉంది అని ఈ అమాయకురాలను నమ్మించి, ఇదిగో నీకు కూడా ఎయిడ్స్ ఉందనుకో, పెళ్లి చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు అని ఆ అమ్మాయిని నమ్మించి ఇతను ఎయిడ్స్ ఎక్కించాడంట. 2 రోజుల తర్వాత అమ్మాయి హెల్త్ బాగాలేదు ఏంటని అడిగితే అప్పుడు ఆసుపత్రిలో చెప్పిందట. అసలు ఎంత అమాయకురాలండి అసలు ఆ పిల్ల, ఎంత అమాయకంగా వాడు ఎయిడ్స్ ఇంజక్షన్ రక్తం ఎక్కిస్తుంటే తీసుకుందండి పెంచితే అసలు. ఇక అప్పుడు ఆసుపత్రిలో చెప్పిందట ఇలా జరిగిందని. అప్పుడు వాళ్ళ అమ్మలకు ఫ్యూజులు ఎగిరిపోయినాయట. అప్పుడు ఇమీడియట్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా టైం ఉంది. వాడు ఎంత చేసింది మన March 11న, ఇంక్యుబేషన్ పీరియడ్కి టైం ఉంది కదా, సో మరలా 2 నెలలకు మళ్ళీ టెస్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఈ విషయం వాళ్ళకి ఎలాగ తెలిసింది. ఇక దాంతో వాడిని అరెస్ట్ చేసి ముందు జైలుకి పంపారు. ఇక దాంతో ఈ అమ్మాయిని ఏంటి, ఇక రేపు ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చిందని కొంతమంది, ఇంకేముంది ఈ అమ్మాయి లైఫ్ పాడైపోయిందని కొంతమంది, వాడు ఈ అమ్మాయిని ఏదో చేసిన కొంతమంది, రకరకాలుగా మాట్లాడుకుంటే ఆ డిప్రెషన్లో, ఆ ఓవర్ యాంగ్జైటీలో, సీరియస్ అండి డిప్రెషన్ అది ఎంత దారుణంగా ఉండిద్ది అంటే, చేతిలో అమృతం ఉన్నా కానీ ఆ డిప్రెషను ఇది అమృతం కాదు, ఇది అమృతం కాదని దాన్ని ఇంకా పడేపించింది, నేల మీద నేలపాలు చేసింది. అలా మనుషులు ప్రతి మనిషికి ఏదో స్టేజ్లో ఆ డిప్రెషన్ ఆవహించింది. దానివల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఇల్లు పెట్టే వాళ్ళు కొంతమంది,
అనంతరం ఉండేవాళ్ళు కొంతమంది, నిద్ర లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది, రకరకాలండి. సరిగా డైజెషన్ అవ్వాలని కూడా ఈ డిప్రెషన్లు వస్తూ ఉంటాయి. మందులు ఏదైనా వేసుకుంటూ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ డిప్రెషన్ వస్తూనే ఉండిద్ది. ఇలా డిప్రెషన్ అన్నది అనుభవించలేదు తెలుస్తుంది దాని బాధ ఏంటో. అలా పాపం ఈ పిల్లలు దారుణమైన భయంకరమైన డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇక ఒక లెటర్ రాసేసి ఆ పిల్లలు మేబీ వీళ్ళ బ్రదర్స్ సిబ్లింగ్స్ అమ్మ నాన్న జాగ్రత్త చెప్పేసి, అమ్మ నీలాంటి మంచి తల్లి కడుపు నేను మరలా పుడుతున్నామని చెప్తూ, నన్ను క్షమించడని చెప్తూ, ఇక నేను బతకలేని చెప్తూ పాపం మురేసుకొని చచ్చిపోయిందండి. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మరలా చెప్తున్నా, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అసలు బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే నేర్పండి. ఎయిడ్స్ వచ్చేసి అదొక అంటువ్యాధి అయితే, ఎయిడ్స్ వచ్చేసి ఒక భయంకరమైన మహమ్మారి అయితే, అది కూడా ఒక నార్మల్ డిసీజ్ అనుకొని వాడు బ్లడ్ ఎక్కిస్తుంటే పిచ్చిది పాపం తెలిసి కోఆపరేట్ చేసిందంటే ఏమనాలండి అసలు? మరలా కోఆపరేట్ చేసిందంటే అనొద్దని మీరు అనకండి. వాడు ఎక్కిస్తే ఈ పిల్ల పాపం నమ్మి తీసుకుందంటే ఇంక ఏమనాలి చెప్పండి? కోఆపరేషన్ కాదు అది. బట్ వాడు మనిషే కాదండి అసలు. వాడిని జైల్లోనే చంపేయాలి. అంత దుర్మార్గుడు ఏంటండి అసలు వాడు? వీడియో కండిషన్ మీకు అర్థమైందా? పిల్లలకి బేసిక్స్ నేర్పండి. మంచి చెడు, ప్రేమ, సెక్స్, లస్ట్, రోగం అండ్ రెసిస్టెన్స్ పవర్, రోగనిరోధక శక్తి, ఇంతమీ చెప్పలేకపోతున్నానండి. ఆ వీడియో శివప్రసాద్ ఛానల్లో పెట్టాను చూడండి. అమ్మ బాబు అసలు ఆ పిల్ల బాధ కదా పాపం.